మనుషులు చేయలేనిది ఏఐ మాత్రమే చేసే పని ఏదైనా ఉంది ఇప్పుడు. See, even the robotics and all those are created with the human intelligence and human knowledge. ఇప్పుడు అందరూ ఏఐ వింటున్నారు, కొంతమంది యూజ్ చేస్తున్నారు, కానీ ఇది ఏఐ అని తెలుస్తుంది అందరికి. అసలు అలా తెలియకుండా చేయాలంటే ఎట్లా పాసిబుల్ అవుతుందా? కొన్ని టూల్స్ ఉంటాయి, సౌండ్ లైక్ ఎన్ హ్యూమన్, ఎగ్జాక్ట్లీ ఆ కంటెంట్ హ్యూమన్ రాసినట్టు. ఫ్యూచర్ లో ఏఐ అనేది మనుషుల కన్నా ఎక్కువగా ముందే ఆలోచించి దానికి నచ్చినట్టుగా అదే ఒక రూల్ చేస్తుంటది ప్రపంచాన్ని. If you put AI in the bad hands and like a evil minded person who is always manipulative, obviously their mind goes like that. ఖచ్చితంగా ఏఐని వాడడం వల్ల ఏంటంటే మన వర్క్ అనేది ఈజీ అవుతుంది, కానీ ఏం నాలెడ్జ్ లేకుండా మనం ఏం చేయలేము. Claude లో నేను ప్రాంప్ట్ ఇచ్చాను, if my prompt is not correct, the output will be 100% wrong. ఏఐలో మనం చాలా ఇన్ఫర్మేషన్ దానికి ఇస్తుంటాము, చాట్ జిపిటి అని. అది మన మాటల్ని గుర్తుపెట్టుకుంటుందా? కావాల్సిన ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వట్లేదని దాన్ని తిట్టిందంట. ఫ్యూ మంత్స్ తర్వాత మళ్ళీ అడిగితే ఇన్ఫర్మేషన్ రాంగ్ గా ఇచ్చిందట. ఏదో ఇంటర్వ్యూకి వెళ్తానంటే ఏదో అడిగితే ఎందుకు ఇలా ఇచ్చావంటే పలానా రోజు నువ్వు నన్ను తిట్టావు, అందుకే నేను ఇలా ఇచ్చానని అది సమాధానం చెప్పిందంట. If you don't know the complete subject knowledge according to it, you can't prepare any document, you can't talk any expert subject topic. కొంతమంది ఇట్లా కూడా చేస్తుంటారు, ఒక పర్టికులర్ నాకు ఈ ప్రాంప్ట్ జనరేట్ చేయమని ఏఐకి ఇచ్చి మళ్ళీ అదే ప్రాంప్ట్ చాట్ జిపిటికి వీటికి ఏఐకి ఇస్తే మనకు వర్క్ అవుతుందా? That is again a regular work. You are not giving any innovative or any already the existing solution, you are asking AI. So AI will help you out. If you want any different variety and different scenarios where you are unable to find out a particular problem, in that scenario AI will provide you. ఈ అగ్రికల్చర్ లో ఏఐ ఎట్లా ఉండబోతుంది? మన యొక్క క్రాప్ yield we can make it double, like infection free. We make sure the crop is protected. So take this machines help with the AI so that the output will be better. బేసిక్ లెవెల్ క్వశ్చన్ ఏంటంటే, ఈ వీడియోస్ క్రియేట్ చేస్తుంటారు కదా. మొన్న ఈ మధ్య మహేష్ బాబు ప్రభాస్ కు సంబంధించి ఒక శ్రీరాముడు పరశురాములా ఒక వీడియో ఎక్కువ వైరల్ అయింది. సో ఇలాంటి వీడియోలు క్రియేట్ చేయాలంటే ఎట్లా? జనరల్ ఆడియన్స్ కోసం బేసిక్ లెవెల్ క్వశ్చన్. మాన్యువల్గా చేసేదాన్ని ఏఐతో చేస్తుంటారు. కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత మాన్యువల్గా చేసే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ చేయగలుగుతారా? ఇంకా మాన్యువల్గా చేయాల్సిన వర్క్ లైక్ ఆఫ్టర్ 5 years ఉండకపోవచ్చు. వెల్కమ్ టు 3TV. ఒకప్పుడు ప్రొడక్టివిటీని మనుషులు చేసేవారు, తర్వాత మెషిన్స్ వచ్చాయి, తర్వాత కంప్యూటర్ యుగంలోకి ఎంటర్ అయ్యాం, తర్వాత ఇంటర్నెట్ దాన్ని డామినేట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు గత 8 yearsగా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మొత్తం రూల్ చేస్తుంది. సో దీనికి సంబంధించి అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎలా నైపుణ్యం సంపాదించాలి, అసలు దీనికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడడానికి ఈరోజు మన స్టూడియోలో ఏఐ స్ట్రాటజిస్టు దీక్షిక గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ సార్. ఎలా ఉన్నారు? Yeah, I'm good. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఏఐ స్ట్రాటజిస్ట్ అంటున్నారు. ఏఐ స్ట్రాటజిస్ట్ అంటే ఏంటి అసలు? Actually, I'm a digital marketer come AI strategist. I've been doing this from almost 8 years. సో ఏఐ స్ట్రాటజిస్ట్ లో మేము చేసేది ఏంటంటే, బేసికలీ ఏఐ స్ట్రాటజిస్ట్ యొక్క వర్క్ ఏంటంటే, వాళ్ళు బిజినెస్ కేసెస్ అన్నిటినీ అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేసిన తర్వాత దాంట్లో ఏంటి ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేసి దానికి ఏం సొల్యూషన్ ఇస్తాం అనేది మేము చూస్తాం. సో వీ హ్యావ్ అన్ టీమ్ where they'll handle, like each can handle different things మాట. సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ వాళ్ళు దే హ్యావ్ కమ్ అప్ విత్ సమ్ ఛాలెంజ్. సో అప్పుడు యాజ్ ఎ ఏఐ స్ట్రాటజిస్ట్ వాట్ ఆల్ వి ఇంప్లిమెంట్ అనేది మేము సొల్యూషన్స్ ఇస్తాం. లైక్ దీస్ ఆర్ ద థింగ్స్ యూ సపోజ్ టు డూ. యూ బెటర్ బిల్డ్ విత్ యువర్ వెబ్సైట్, దట్ టు విత్ కంప్లీట్ ఏఐ. సో ఏఐలో కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి? నార్మల్ గా హ్యూమనైజ్డ్ ఉన్న కంటెంట్ లాగా ఉండాలి. ఇట్ షుడ్ నాట్ సౌండ్ లైక్ ఏఐ. సో దానికి వి యూజ్ డిఫరెంట్ మోడిఫికేషన్స్ అండ్ చేంజ్ ది కంటెంట్ అండ్ గెట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ బై హ్యూమన్. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ వి ఇంప్లిమెంట్. అండ్ ఆఫ్టర్ దట్ we also did Minds Matrimony. It's completely related to AI. సో దాంట్లో ఏంటంటే ఏఐ యూస్ చేసి కంప్లీట్ వెబ్సైట్ ల్యాండింగ్ పేజెస్ చేసాం, ఏఐ యూస్ చేసి కంప్లీట్ సోషల్ మీడియా ఆటోమేషన్ చేసాం, ఏఐ యూస్ చేసి కంప్లీట్ యాప్ డెవలప్ చేసాం, కంప్లీట్లీ ఏఐ. సో మేము దానికి వీఆర్ లైక్ 80 to 90% we have implemented and given the solution. So if a business come up with any solution
I mean to say any challenges, we try to give 80 to 90% max solutions. That's how the AI strategist will work. They not only analyze data, it's all about giving complete solution end to end, so that things will get automated. సో మీరు ఇప్పుడు అన్నట్టు ఈ క్వశ్చన్ నేను లాస్ట్లో అడుగుదాం అనుకున్నాను, ఇప్పుడు అడుగుతాను. ఏంటంటే అది ఏఐ చేస్తుంది ఏ వర్క్ అయినా కానీ ఏఐ చేసినట్టు ఉండదు, మ్యాన్ మేడ్ లాగా ఉండాలన్నారు. Yes. సో జనరల్గా ఇప్పుడు అందరూ ఏఐ వింటున్నారు, కొంతమంది యూజ్ చేస్తున్నారు, కానీ ఇది ఏఐ అని తెలుస్తుంది అందరికి. అసలు అలా తెలియకుండా చేయాలంటే ఎట్లా పాసిబుల్ అవుతుందా? ఈజీలీ, ఎందుకంటే కొన్ని టూల్స్ ఉంటాయి విచ్ ఐ కెనాట్ బి మెన్షన్, ఓకే, బట్ ఇన్ ద సెట్టింగ్స్ వీ కెన్ మోడిఫై అండ్ మేక్ ఇట్ సౌండ్ లైక్ ఎన్ హ్యూమన్. ఎగ్జాక్ట్లీ ఆ కంటెంట్ హ్యూమన్ రాసినట్టు, ఎగ్జాక్ట్లీ ద థింగ్స్ హ్యావ్ డన్ విత్ హ్యూమన్ మాన్యువల్ గా చేస్తున్నట్టు, లైక్ పీపుల్ ఆర్ డూయింగ్ లైక్ దాట్. బట్ అది ఏఐ చేస్తుంది అన్నట్టు ఉంటుంది. బట్ మన నాలెడ్జ్ లేనిది ఏఐ విల్ నాట్ డూ ఎనీథింగ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనం గైడ్ చేయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మన నాలెడ్జ్, మన ఇంటెలిజెన్స్ చూసి దెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ విల్ గెట్ కంప్లీట్ సొల్యూషన్. సో ఇట్స్ అబౌట్ లైక్ 50% ఈజ్ ఆస్ విత్ ద హెల్ప్ ఆఫ్ 50% ఏఐ. సో ద సొల్యూషన్ ఈస్ డన్. ఇప్పుడు చాలా మంది కూడా ఏదైనా నేర్చుకుందామన్నా చేద్దామన్నా కానీ ఏఐ ఉంది కదా, మన దాని త్రూ వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటారు కదా. సో వాళ్ళకంటే దాంట్లో సర్టెన్ నాలెడ్జ్ లేకపోయినా కానీ చేసేయచ్చు కదా ఏఐతోని ఏదైనా అనే అపోహలు ఉంటారు కదా. వాళ్ళకి ఏం చెప్తారు? ఇట్స్ కంప్లీట్లీ మిస్కన్సెప్షన్ అన్నమాట. సో వితౌట్ యూ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రాపర్ నాలెడ్జ్, సపోజ్ ఇప్పుడు కంటెంట్ రాయాలి వెబ్సైట్ కి. ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ది పర్టిక్యులర్ ఇండస్ట్రీ, ఈవెన్ దో దే హ్యావ్ గివెన్ అస్ కంప్లీట్ కంటెంట్, మీరు ఎగ్జాక్ట్లీ అదే కంటెంట్ పెడితే ద వెబ్సైట్ విల్ నాట్ బి ర్యాంక్డ్. సో అప్పుడు మనం కొన్ని మెథడ్స్, కొన్ని టెక్నిక్స్, కొన్ని స్ట్రాటజీస్ యూజ్ చేసి వి మేక్ ష్యూర్ ది కంటెంట్ ఈస్ క్లియర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ షుడ్ సౌండ్ లైక్ అన్ హ్యూమన్. మళ్ళీ ఏ కంటెంట్ రాసినట్టు ఉండకూడదు, ఎందుకంటే ఇట్ గెట్ ట్రేస్డ్, ఇట్ వోంట్ బి ర్యాంక్డ్. అందుకు అందరు కూడా అంటే ఖచ్చితంగా ఏఐని వాడడం వల్ల ఏంటంటే మన వర్క్ అనేది ఈజీ అవుతుంది, కానీ ఏం నాలెడ్జ్ లేకుండా మనం ఏం చేయలేము. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు ఒక క్లాడ్ అనే టూల్ ఉంది, క్లాడ్ లో నేను ప్రాంప్ట్ ఇచ్చాను. ఇఫ్ మై ప్రాంప్ట్ ఇస్ నాట్ కరెక్ట్, ది అవుట్పుట్ విల్ బి 100% రాంగ్. ఇప్పుడు నేను ప్రాంప్ట్ ఎగ్జాంపుల్ మైన్స్ మ్యాట్రిమోనీలో I want to develop a complete website with proper content అని చెప్పాను అంతే. If I'm not giving the prompt with complete knowledge and complete information, the output will be also like a half. Suppose if I say yes to the particular tool, answer yes అని నా దగ్గర నుండి నేను కన్ఫర్మ్డ్ గా చెప్తున్నాను, బట్ క్లాడ్ విల్ ఆల్సో టెల్ ది సేమ్ yes. బట్ అక్కడ ఆన్సర్ ఏంటంటే no. If the answer is no, if I'm telling yes, AI is also telling yes. In the sense, AI will make mistakes obviously. So mana output 100% accurate ga unte, AI will make it easily. AI will make it easy instead of complex tasks. All those is made simply with AI help. That's it. So without you knowing anything about the content and things, it will not work out. So AI వల్ల ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో అయినా ఎలాంటి మార్పులు వచ్చాయని మీరు అనుకుంటున్నారు? See, with the help of AI, so many positive things are implemented. At the same time, negative things. First, talk about the positive things. 50% people are improving and 50% they are coping up with AI. So that instead of doing manually Excel sheet all the time and sitting for 8 hours, with the help of AI tools and formulas, we can make it in within seconds, not in minutes. Okay. Within seconds. Seconds okay. Apart from that, previously students used to sit manually and do resume, even though that resume doesn't sound good. But now with the help of AI, they are able to curate it accurately what they want to present. So ikkada students ki AI anedi help. Coming to the professionals, if a particular professional, software professional is into the coding, so AI, if a person without having any knowledge, like example if I take a Java developer, if a person doesn't know any technically strong into Java, he can't do the end result. So he has to take the AI help so that the work will be done within like instead of having these many of us, he'll complete fast. So that he'll go for the another things, like another works. And the one which is giving most important priority,
has to be done first. Then later, if a person has a coming up with another problem, he can only handle it. That's how the AI is helping. ఇప్పుడు జెన్జీ ఏఐ అంటే ఏం నేర్చుకోవాలి, అసలు ఏఐ ఎట్లా కోపప్ అవ్వాలి? Coming to the Gen Zs, AI should like students and professionals has to adapt with AI. Like instead of doing the earlier task like previous data entry jobs and customer support and receptionist, HR, and sending the manual emails, manual task, repetitive, predictive, all those are like vulnerable. To that, AI can add strong point. Like if all these persons can cope up with AI, they can do better. Like AI can make a call to a person, follow up, it can close even the call. That is all done through automation, workflow, and agentic AI. So we supposed to build a setup. The platform is N8n, Make.com, and Zapier.com. These are the tools. Many are there, but N8n is the perfect platform for anyone. Like students can do, a professional can do, because it is right now it is free. With the help of a few settings, the platform is free. But coming to the Make.com and Zapier, we're supposed to pay and do it. But the difference is in N8n, we can do complete email automation we can do, WhatsApp automation we can do. Instead of calling to the people same times like telecaller does, AI can do it. Just we supposed to dump the data and get the result. AI will do all the follow-up. That's how it is. These are just examples. Like HR can be replaced and a receptionist can be replaced. So the manpower is getting reduced, but the company can gain a lot. Instead of having 20 to 25 people, a company can hire few people who are expert into this, and the company get benefited through AI. That's how it is. But if a person, suppose a customer support who wants to upgrade him or her, so they can learn this AI skills. They can implement a few techniques and they can cope up. Like instead of doing in the same customer support, they can work as an something like AI generalist, who is excel into all. So many new jobs are coming up. So all those things can be done. ఏఐ నేర్చుకోవడం వల్ల ఎలాంటి కొత్త ఉద్యోగాలని వస్తుంటాయి, ఎలాంటి కొత్త ఉద్యోగాలు గ్రాప్ చేసుకోవచ్చు యూత్? Number of jobs are coming up like AI generalist, కొత్తగా AI strategist, AI product manager, and then AI ethics and safety, AI governance. Like who can see, AI can be misused. Yes. A person who is following all the ethics and complete adoption, a person should be there to guide. If a person, until AI, it can be misused, manipulated, and everything can be done. AI entante misuse avutundi, manipulate avutundi, baga idiga it can be used in a wrong way. So a person who is correct into doing all the AI rules and ethics adoption, he or she should be there to guide it, so that fraud things and all those will not happen further. Ante these are the danger consequences people has to face with AI. So if a person who is well saved with all these techniques, he can cope up and he can put the people under the safety, like cyber security crimes. A cyber secured who's a cyber securistic person who cope up with AI, they can use AI in a proper way. So the all these manipulative techniques cannot be there further, so that human won't be in risk. And many things like machine engineering, AI engineering, AI ML engineering, many things. ఇప్పుడు చాలా మంది గ్రాఫిక్ డిజైనర్స్ ఏఐ యూజ్ చేయడం, చాట్ జీపీటీ, జెమినీ వాటి యూజ్ చేస్తుంటారు కదా. ఇది చేసుకోవాలని వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఓకే, సో గ్రాఫిక్ డిజైనర్స్ వాళ్ళు యూజ్ చేసే ప్రీవియస్ స్ట్రాటజీస్, ప్రీవియస్ మెథడ్స్ మాన్యువల్గా కూర్చొని డిజైన్ చేస్తారు. దే ఆల్సో ఎడిట్ అండ్ దే మేక్ షూర్ ద image and particular video is posted. Instead of that, they can use a few AI tools so that they'll make even more creative, because graphic designers are itself a bit creative. సో వాళ్ళు ఏంటంటే AI టూల్స్ యూస్ చేసి బెటర్గా అవుట్పుట్ తెయొచ్చు. సో దట్
ఈ వ్యూలో చూడాల్సిన గ్రాఫిక్ డిజైనర్ ఈ పర్టిక్యులర్ వీడియోని హీ కెన్ మేక్ ఇట్ ఈవెన్ మోర్ క్రియేటివ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ. సో వాళ్ళు ఈ ఏఐ టూల్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే సరిపోతుంది వాళ్ళ వర్క్లో. కమింగ్ నెక్స్ట్ 5 yearsలో ఏఐ ఎట్లా మార్చబోతుంది మొత్తం? సో ది కమింగ్ 5 years by 2031, so the AI will replace almost people who are doing the manual task. That will be replaced completely with this AI automation and agentic workflows will come. నిజంగా జరుగుతుందా అట్లా? 100%, because business persons are in need of this automation instead of relying on human power all the time. If a person can hire a AI strategist who can provide value and a AI specialist, all the 3 people or else some other team, all these 3 people, 15 people work can be done by with these 3 people. So now the AI roles and even more coming up new roles like front end forward engineering, like AI engineering by 2031, mostly people will be into AI engineering. For that they are supposed to have complete Python knowledge, little bit of LLM and many things. So now the new roles are coming up, so people has to be adopted to it and take it. సో మీరు ఏఐ స్ట్రాటజిస్ట్గా ఇప్పుడు మీరు ఎన్ని రోజులు అవుతుంది ప్రస్థానం ప్రారంభించి? ఒక 2 years అవుతుందా మీకు ఓన్గా? మీరు ఆల్మోస్ట్ 2+. ఎట్లా మీకు సక్సెస్ఫుల్గా నడుస్తుందా? మీకు ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ బ్రైట్ ఫ్యూచర్ ఉండబోతుందా మీకు అనిపిస్తుందా? ఎట్లా అనిపించింది మీకు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్? Yes. First, my experience is like I'm working on this Minds Matrimony. Yes. So it's completely related to AI technology. We nowhere using anything. Suppose if I want to know the person mindset and their psychology with a few techniques and concept which I cannot be revealed, but instead of marrying the old techniques, like see, people are registering into Telugu matrimony. Yes. Without knowing the proper mindset, the things are done. But with this Mind Matrimony, with this AI technology implementation, they can understand like how much is the mindset compatibility. Based on that, the result will be like better. So if I can go with that person or not, I can decide by myself. See, instead of going and seeing the reality with the person which I'm not getting coping up, if I go with the correct mindset, then the things will be done. So AI will come in that scenario. So you can't even imagine, like it will go in peaks. See, since the AI, see again, it should not be like AI will take all the decisions. It is just helping us. In my dilemma situation, it is helping me. Suppose if I am thinking something, yes, the other person will not understand. But if I put with the help of the software, if I put your voice record and my voice record into that software, it will understand that what I am thinking and what you are thinking. In the long run, if their mindset will be like compatible or not. Yes. So many things are there inside the technology. All those we are still working on. Yes. If that is done, the app will come out, then the people will understand how this is working. And నిన్ననే నైట్ ఒకటి చేశాను, అది ఇప్పుడు నాకు రిలేటబుల్ అనిపించింది. ఒక వీడియో తీసుకొని ఆ టెక్స్ట్ అంతా ఆ వీడియోలో పర్సన్ మాట్లాడిన వ్యక్తిని అంతా నాకు టెక్స్ట్ డ్రాఫ్ట్ ఇవ్వమన్నాను. ఓకే, తీసుకెళ్ళి నేను మళ్ళీ చాట్ జీపీటీకి ఇచ్చి ఈ వ్యక్తి పర్సనాలిటీ ఎట్లా ఉంటారు ఏంటో నేను మొత్తం మళ్ళీ అడిగాను. సో నాకు అది చాలా బాగా ఇచ్చింది. Yeah. So see, your doubts will be cleared. Yes. So that your analysis power and the AI analysis power will be different. Yeah. So but without your prompt, it will not get the accurate output. Yes, అది కూడా చెప్పింది. మనం ఎంతవరకు తీసుకోవాలనేది మన మీద ఆధారపడి ఉంటుంది. Again, if your prompt is like half with not complete information and knowledge about any particular concept, again the answer will be, output will be wrong. If I say yes, the AI will also say yes. Without your proper prompt, the output won't be correct. So prompt matters 100%. సో ప్రాంప్ట్ గురించి వచ్చేసరికి, సో ప్రాంప్ట్ ఎట్లా ఇవ్వాలి అనేది ఏం చెప్తారు? ప్రాంప్ట్ ఎట్లా ఇవ్వాలి, అది ఎట్లా బిహేవ్ చేస్తుంది ఏఐ, దానికి ఎట్లా తెలుసు అని జనరల్ గా? సో బేసికలీ మనం AI తో మాట్లాడాలంటే ఇట్ ఈస్ త్రూ ప్రాంప్ట్. దట్స్ హౌ వి ఇంటరాక్ట్ విత్ AI. Suppose example, if I take Claude tool,
If I put Claude tool, with the help of Claude, we can generate images and videos. Example, I want to promote one product related to jewelry business. I'm not adapting any ambassador for it. ఓకే. So I want to promote the product. So with this AI, I can create a clone of any influencer, or else I can create myself as an influencer, Yes. and I can promote the product. The Claude can develop that kind of different videos and images. There will be few settings and connectors, and we also include few plugins so that the output can be done. So if I want the video to be in a particular level, with the help of the Claude and a few plugins installation, I can do the work. అదే In the Gemini, in the ChatGPT, we can create all images, videos and everything. We can make it even more realistic. సో ఇట్లా చాట్ జీపీటీ, జెమినై, ఇంక ఇట్లా చాలా వస్తుంటాయి కదా, ఇట్లా ఇంకా ఎన్ని రావచ్చు అసలు? ఇంకా ఈ ప్లాట్ఫామ్స్ వస్తూనే ఉంటాయా? No, there is an AI for it అనేది ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. అందులో you can almost see 10,000 plus AI tools. Further also, in future, further also, many tools will come up. The thing is, which tool is giving you the exact solution for what you are looking for. Like if a particular business is having this much of challenge with the particular tool, not only tool, it's not about the tool, it's about like what output I'm looking into the particular with the help of AI. So all those solutions can be done with AI. See, a person for a company to develop, a person can take 5 to 10 years to develop the company, the management. But with the help of AI, within 2 to 3 years, we can change the management, and we can implement few strategies to come up with the accurate solution. That's how the AI is helping. So professionals should take the help of AI to cope up. ఏదైనా సేమ్ అక్యురేట్ మనం ఇచ్చే ప్రాంప్ట్ మీద ఆధారపడి ఉంటుంది. చాట్ జీపీటీ, జెమినై ఏదైనా అంతే, మనం ఇచ్చే ప్రాంప్ట్ మీదనే అది ఇచ్చే అవుట్పుట్ ఆధారపడి ఉంటుంది, అంతేనా? Exactly, 100%. If your prompt is in the particular video, I didn't mention that this particular information has to be included in the video. If by chance I miss that prompt, so the video will not reach to a particular audience stating that this is the awareness I want to give to the people. So that can be missed. If my prompt is not 100% with correct information, the output won't be correct. So the awareness and the advertisement, whatever the video has to be shown, it is not clear. So people will get confused. So prompt plays a major role. సో నెక్స్ట్ 5 to 10 yearsలో ఎట్లా ఉంటుందని మీరు చెప్పారు కదా. Yes. మనం కొన్ని సినిమాల్లో కూడా చూసినాం. మిషన్ ఇంపాసిబుల్ అదొక సినిమాలో కూడా, డెడ్ రాకెనింగ్ అనేది ఒక సినిమా ఉంటుంది, దాంట్లో కూడా ఏ గురించి ఉంది. ఆ స్టేజ్కి వెళ్తుందా ఎప్పుడైనా ఏ? అది మనుషుల కన్నా ముందే ఊహించడం, ఇదని మీరు ఆ సినిమా చూసారా? మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్ అదొకటి ఉంటుంది. అన్ని సిరీస్ చూసాను. బట్ విచ్ అంటే లైక్ యువర్ టాపిక్, అంటే నీ టాపిక్ ఎగ్జాక్ట్లీ లైక్ వాట్? అది అందులో ఏఐ, మనం ఇప్పుడు ఏఐ యూజ్ చేస్తున్నాం కదా, ఫ్యూచర్లో ఏఐ అనేది మనుషుల కన్నా ఎక్కువగా ముందే ఆలోచించి దానికి నచ్చినట్టుగా అదే ఒక రూల్ చేస్తుంటది ప్రపంచాన్ని, అది ఉంటుంది ఆ సినిమాలో. That might not happen because if you put AI in the bad hands and like a evil minded person who is always manipulative, obviously their mind goes like that and they'll instruct AI to do the same. So if a person who is not అంటే లైక్ AI ethics దాని యొక్క సేఫ్టీ స్టాండర్డ్స్ యూస్ చేసే పర్సన్ 100% గైడెన్స్ ఇక్కడ ఉండాలి. వాళ్ళు లేకపోతే దెన్ ద AI isn't in danger. So human who is handling that, the person will also be in danger. That's the reason many frauds, many cases are coming up. So people are obviously taking the advantage of AI for their benefits. That should not be happened. So even the government should come up with a few rules and regulations to save the human from this అంటే లైక్ మిస్లీడింగ్ పీపుల్.
అంటే ఎట్లా మిస్లీడింగ్ చేసే అవకాశం ఉండదండి మీకు ఏమన్నా? నో, 100% మిస్లీడింగ్ ఇస్ డన్. ఆల్రెడీ చేస్తున్నారు కదా. ఎట్లా? ఇప్పుడు సపోజ్ పర్టిక్యులర్ యాంకర్ ఆర్ పర్టిక్యులర్ ఫీమేల్ ఆర్టిస్ట్ వాళ్ళని డిఫరెంట్ సినారియోస్ లో క్రియేట్ చేసి, లైక్ ఈవెన్ దో షీ ఇస్ నాట్ రియల్, దే ఆర్ క్రియేటింగ్ ఇట్ అండ్ దే ఆర్ మేకింగ్ ఇట్ ఫర్ దేర్ అడ్వాంటేజ్, సో దట్ దే విల్ క్రియేట్ దేర్ ప్లాట్ఫామ్ లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ and they want to gain money out of it. Yes. So obviously AI is money making process. We are using the AI to benefit for the human case. So but the people will also mislead. So there should be some rules, there should be some ethics, all should be followed. So government should come up with strict రూల్స్. హ్యూమన్స్ మనుషులు చేయలేంది ఏఐ మాత్రమే చేసే పని ఏదైనా ఉంది ఇప్పుడు అలాంటిది ఏమైనా? No. See, even the robotics and all those are created with the human intelligence and human knowledge. So without you giving complete instructions and any prompt, AI can't do anything. But if you have programmed some structure and you have made some things to the robots or robotics, they'll go evil. Again, it all depends on human. So without human decision, the output won't be accurate. So the decision has to be taken by the human. But AI is helping us, like if you go in this strategy, this is going to be the output. So you will be safe. If you go in this method, the decision might be with 2 flaws. So this direction will be the best for you. సో ఇట్ దెన్ యూ లేటర్ డిసైడ్ అని ఏఐ అనేది మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. అంటే నేను చెప్పిన దానికి ఏఐ హెల్ప్ అడుగుతున్నాను, సో దట్ మై రిజల్ట్ విల్ బి యాక్యురేట్ అండ్ ఇట్ విల్ బి స్పీడ్. సో గోల్ ఓరియంటెడ్గా ఉండాలి అంటే ఏఐ హెల్ప్ తీసుకోవడం బెస్ట్. సాఫ్ట్వేర్ కంపెనీ గూగులా లేకుంటే ఏదో నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఏం అనౌన్స్ చేశారంటే ఈ 6 monthsలో ఎంప్లాయీస్ మీద పెట్టే మనీ కన్నా ఏఐ మీద పెట్టిన మనీ ఎక్కువ ఉంది, సో ఏఐ మాకు బర్డెన్ అవుతుంది అన్నట్టుగా అనౌన్స్మెంట్ వచ్చింది. ఓకే. సో అది ఎట్లా ఖచ్చితంగా ఇది అంత ఎక్స్పెన్సివా? Yes, AI is 100% expensive because they are coming up with many models. Even in the ChatGPT, many models. Even in the Claude, there are many models like Sonnet 4.5, 4.8 and many things. Like first it was like just 4.0. Before that it was 3.5, 3. Many models are coming up. Obviously the GPU's consumption will be more. For that the company has to maintain a complete security and data. So it is taking a lot of space. It is taking a lot of highly security, so that it is almost expensive only. But the companies has to, if the company wants to be protected and bear with this premium charges, the AI result will be better. Or else if the company wants to go with only the person who is having the with a good experienced person, they don't require like a complete AI expert or complete AI specialization. They just a person who is having at least like 60 to 70% of AI skills and knowledge, the company can take advantage of it and they get benefited. ఏఐలో ఇప్పుడు మనం చాలా ఇన్ఫర్మేషన్ దానికి ఇస్తుంటాము, చాట్ జిపిటి అని దానికి, అది మన మాటల్ని గుర్తుపెట్టుకుంటుందా? No, it will not remember. నేను ఒక విన్నాను, ఎవరో తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వట్లేదని దాన్ని తిట్టిందంట. సమయంలో తిట్టింది. అది ఆ మ్యాటర్ అక్కడ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక ఫ్యూ మంత్స్ తర్వాత మళ్ళీ అడిగితే ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇచ్చిందట. ఏదో ఇంటర్వ్యూకి వెళ్తానంటే సమయం అడిగితే ఇన్ఫర్మేషన్ అంతా రాంగ్ ఇచ్చింది. సో ఎందుకు ఇలా ఇచ్చావంటే పలానా రోజు నువ్వు నన్ను తిట్టావు అందుకే నేను ఇలా ఇచ్చానని అది సమాధానం చెప్పిందంట. బట్ యాజ్ పర్ మై అనాలిసిస్, ద వే ఐఎమ్ యూజింగ్ ద టూల్స్ అండ్ స్ట్రాటజీస్, ది AI in few models it will not remember. But maybe in the another model it is giving up with the wrong answer. But if you don't know the complete subject knowledge according to it, you can't prepare any document, you can't talk anything, like you can't talk any expert subject topic. If you know at least 60 to 70%, then AI will help you like with your slang, with your language, to avoid grammatical mistakes, to make your content even more sound like a human. Instead of you writing the content and taking many days,
with the AI, your productivity will be doubled. సో ఖచ్చితంగా 60-70% మీకు సబ్జెక్ట్ మీద ఆ కమాండ్ ఉండాలి, ఉంటేనే. No, it should be 80% actually. ఓకే. Without if you can give like a 90 to 95% of your knowledge, then only the output will be what you can give. Like your solution will be accurate, or else you can't guide any company, you can't provide solution, you can't implement anything, sir. So that the company will not treat you as an AI strategist. సో జనరల్ So it will be generalist. జనరల్గా అందరు ఏమనుకుంటున్నారంటే ఏఐ వాడాలి అనుకుంటున్నారు, కానీ వాళ్ళ పర్టికులర్ ఫీల్డ్లో వాళ్ళకు నాలెడ్జ్ అయితే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ లేకున్నా కానీ వాడాలనుకుంటున్నారు, వాడుతున్నారు, అది సరిగ్గా ఇవ్వట్లేదని బ్లేమ్ చేస్తున్నారు. అందరు జనరల్గా ఇదే జరుగుతుంది. యాక్చువల్లీ ఏఐ వచ్చింది మనం ఇంతకుముందుకు చేయని పనులు కాదు, అందరు చేసిన పనులే, కానీ ఫాస్ట్గా తొందరగా మనకు క్విక్గా వర్క్ అయిపోతుంది. సో ఇది ఒకటి అందరు మర్చిపోతున్నారని నాకు అనిపిస్తుంది. So instead of blaming AI tools and the things which we are doing everyday life, so ఇప్పుడు further AI అనేది ఒక part and part, like everything with the help of AI only will be doing further. Like within after 5 years అయినా కానీ మొత్తం AI వర్క్స్ వల్లనే మనం చేస్తాం మొత్తం. ఎందుకంటే ఒక ఎక్సెల్ షీట్ పర్సన్ ప్రీవియస్లీ he used to work for a company, right? So he used to spend almost 5 to 6 hours to complete the process. Okay. But now with the tools and formulas, the document, the particular thing, the particular statistics can be done in minutes or else sometimes hours. So ikkada productivity అనేది increase అయింది. So the same person, they can handle the other things. అంటే the company can utilize the person in multiple ways instead of only for one specialization. So ikkada మళ్ళీ productivity అనేది increase అవుతుంది. So AI is always plus to the professional employees, students. Okay. Even for unemployed, they can learn this AI. They can implement a few skills. They can learn for like 6 to 1 year, and they can adopt themselves as an AI product manager. The companies are looking for AI engineering. It is time-taking process. They're supposed to gain full Python, LLMs, large language models. ఇప్పుడు ఏఐ అనేది సాఫ్ట్వేర్లో ఉంది, మార్కెటింగ్లో ఉంది, ఈ కంటెంట్ క్రియేషన్లో, వీటన్నిటిలో. ఇంకా ఫ్యూచర్లో ఏఐ ఫీల్డ్లోకి దగ్గరలో నెక్స్ట్ ఈ ఫీల్డ్లో కూడా ఏఐ వెళ్తుంది అని చెప్పే ఫీల్డ్స్ ఏమైనా ఉన్నాయా? No, in every field AI will cope up. లైక్ పర్టిక్యులర్ ఫీల్డ్లో ఏఐ రాదు అని చెప్పలేం. ఇప్పుడు సపోజ్ ఒక బిజినెస్ కేస్ ఉంది, ఆ బిజినెస్ కేస్ని నేను ఆటోమేషన్ అనేది మొత్తం ప్రాపర్గా బిల్డ్ చేస్తే నాకు అవుట్పుట్ వచ్చింది. సో ఇక్కడ ఏఐ అనేది అన్ని ప్రొఫెషనల్స్లో ఏఐ అనేది యూజ్ అవుతుంది. Even though I'm a Java developer with 5 to 6 years of experience, I made with a person, I don't know few codings, or else if I forget few things. ఇక్కడ మళ్ళీ ఏఐ అనేది మన కోడింగ్ ప్రాసెస్ని సింప్లిఫై చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. బట్ నాకు జావాలో నాలెడ్జ్ లేనిది, ఐ కాంట్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ టు గెట్ ద అవుట్పుట్. సో ఐ కాంట్ సాల్వ్ ద క్లయింట్ ఇష్యూస్ ఆర్ ఎల్స్ ఎనీ companies facing the problem. So if I am not having the complete knowledge, even though if I take AI help, the output won't be accurate. Yes. See, ipudu if my coding is with error, if I am giving the same error, AI will help me to find out the error, but it will not give the result. Yes. Deen result ee answer vastundi anedi I should know. So I take AI help so that any error will not happen and the output will be 100% result oriented. Instead of doing things blindly, yes, take the help of AI, make it error free. Like something like vibe coding is also very perfect in building apps. So AI is like a miracle. It will give you result oriented. ఇప్పుడు మీరు అన్నారు మనం ఇస్తే దాంట్లో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. సో కొంతమంది ఇట్లా కూడా చేస్తుంటారు, ఒక పర్టికులర్ నాకు ఈ ప్రాంప్ట్ జనరేట్ చేయమని ఏఐకి ఇచ్చి మళ్ళీ అదే ప్రాంప్ట్ చాట్ జీపీటీకి వీటికి ఏఐకి ఇస్తే మనకు వర్క్ అవుతుందా? దట్ ఈస్ అగైన్ అ రెగ్యులర్ వర్క్. యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఇన్నోవేటివ్ ఆర్ ఎనీ already the existing solution you are asking AI. So AI will help you out.
if you want any different variety and different scenarios where you are unable to find out a particular problem, in that scenario AI will provide you with your knowledge, AI will provide you with the solutions. Yes, So yes. it will add value. కొత్తగా ఇన్నోవేటివ్గా ఉండాలంటే ఖచ్చితంగా మన బ్రెయిన్ ఉపయోగించాల్సిందే. 100%. అల్టిమేట్గా మళ్ళీ హ్యూమన్ బ్రెయినే పవర్. Human brain is more powerful. సో దాన్ని వాడుకోవాలి మనం. Exactly. So your intelligence and the AI intelligence will create even more powerful impact. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ అగ్రికల్చర్లో ఏఐ ఎట్లా ఉండబోతుంది, మీకు ఏమైనా ఐడియా ఉందా? AI will place a major role in every sector. If it comes to the agriculture, సో ప్రీవియస్ రైతులు ఏం చేసేవాళ్ళు, దే యూస్ టు డూ ఆల్ మాన్యువల్ థింగ్స్. అంటే లైక్ ఇంత లొకేషన్స్ లో ఇంత కెమికల్స్ స్ప్రెడ్ చేయాలి, దిస్ హౌ ద సీక్వెన్స్ ప్రాసెస్ అని దే యూస్ టు ఫాలో ఇట్ లైక్ ఇన్ అ రెగ్యులర్ మేనర్. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ they'll take AI help and AI techniques, AI related robotics or else any machines which coming up. అది చేస్తే ఏంటంటే సో దట్ మన యొక్క క్రాప్ ఈల్డ్ అవి అన్నీ కూడా వీ కెన్ మేక్ ఇట్ డబల్, లైక్ ఇన్ఫెక్షన్ ఫ్రీ, వీ మేక్ ష్యూర్ ది క్రాప్ ఇస్ ప్రొటెక్టెడ్. సో టేక్ దిస్ మెషిన్స్ హెల్ప్ విత్ ద AI సో దట్ ది అవుట్పుట్ విల్ బి బెటర్. సో ఇప్పుడే అంటే అమెరికాలో కానీ ఎక్కడైనా అడ్వాన్స్డ్ ఉన్న కంట్రీస్లో ఇదేమైనా జరుగుతుంది అగ్రికల్చర్కి సంబంధించి? Yeah. In many countries, Israel, Russians, they are very good in technologies. They are implementing instead of manpower. But in India, we follow the traditional methods kabatti we keep on doing the same process. But further it might be changed. Okay. సో అందరు రైతులు రైతులు యాక్చువల్లీ చాలా టఫ్ కండిషన్స్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ AI టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ మనం లాంటి వాళ్ళు ఏదైనా ఇంకా మంచిగా ఏదైనా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ వస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా మనం ఏదైనా హెల్ప్ చేస్తే కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి అమ్ముకున్న పంట అమ్మితే వచ్చే డబ్బులకి పెద్దగా తేడా ఉండట్లేదు. సో దే స్ట్రగ్లింగ్ అన్ని విధాలుగా. ఏదైనా ఫస్ట్ వాళ్ళకి హెల్ప్ అయితే బెటర్. 100%. సో ఇప్పుడు మనం అది వాళ్ళకి టెక్నాలజీ గురించి రిలేట్ చేసి టెక్నాలజీ ఇలా అవుతుంది, మీరు ఏఐని ఈ మెషిన్ ని ఈ విధంగా యూజ్ చేయండి అని క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చెప్తే అది అలాగా ప్రాసెస్ చేసి మనకి ఇస్తుంది అవుట్పుట్. సో ఇక్కడ మళ్ళీ మన ఇన్స్ట్రక్షన్స్ రాంగ్ ఉన్నా ద మెషిన్ కాంట్ డు. అంటే వాళ్ళు కోపప్ చేసుకోగలుగుతారా అంటే ఎట్లా? ఫర్ దట్ అగైన్ దే నీడ్ అన్ AI ట్రైనర్ లైక్ ఫ్యూ మంత్స్ వాళ్ళకి కంటిన్యూస్ గా దీనికి ట్రైనింగ్ ఇచ్చి కంప్లీట్ గా ఇలాగా ఫాలో అవుతే మీకు అవుట్పుట్ బాగా వస్తుంది, ఇలా యూస్ చేయండి అని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫర్ దెమ్ ఇట్ ఈస్ వెరీ టైమ్ టేకింగ్ ప్రాసెస్. సో స్పెషలిస్ట్ AI ట్రైనర్ హ్యాస్ టు explain them in a proper way so that they'll get good output. Actually వాళ్ళ burden reduce అవుతుంది. ఏ ట్రైనర్ ఏ ఎక్స్పర్ట్ వీళ్ళకి కూడా నెక్స్ట్ ఒక ఆ ఫీల్డ్ లో కూడా జాబ్స్ కూడా ఎక్కువగా జనరేట్ అవ్వబోతున్నాయి అనుకోవచ్చా? 100%. ఇప్పుడు ప్రతి ఒక్కరు AI నేర్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ క్లాడ్ అందరికి యూస్ చేయడం రాదు. సో స్టూడెంట్స్కి ఇంకా బిజినెస్ ఓనర్స్కి ఇంకా బిజినెస్ పీపుల్కి క్లాడ్ యూస్ చేసుకోవడం వస్తే దే కెన్ నో లైక్ దిస్ ఇస్ ద ఛాలెంజ్ ఐఎమ్ ఫేసింగ్. సో విత్ దిస్ క్లాడ్ టూల్ ఐ కెన్ ఫైండ్ ది ఎగ్జాక్ట్ సొల్యూషన్. సో క్లాడ్ మీద ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఒక AI ఎక్స్పర్ట్ ఉన్నారనుకో, క్లాడ్ మీద మొత్తం ట్రైనింగ్ మొత్తం తీసేసుకుంటే దే కెన్ డూ దే వర్క్. లేకపోతే వద్దు, పర్సన్ హూ ఇస్ లైక్ వెరీ స్పెషలైజ్డ్ ఇన్ క్లాడ్ they can do it to solve the any business challenges. So overall Claude is 100% accurate compared to other tools. Claude and Gemini is ranked equally. But people rely mostly on ChatGPT. There are many secret codes in Claude as well as in ChatGPT, but as per the analysis Claude is giving ది అక్యురేట్ సొల్యూషన్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఎప్పుడు డెవలప్ అయింది, అసలు ఎట్లా ఎవరు డెవలప్ చేయాలని ఎందుకు అనుకున్నారు మీకు ఏమైనా అంటే హిస్టరీ దీని గురించి? వెన్ ఇట్ కమ్స్ టు హిస్టరీ ఇట్ వాజ్ లైక్ AI గురించి 2012 లైక్
2012 నుండి మాట్లాడుతున్నారు. బట్ 2014 నుండి పీపుల్ దాని గురించి తెలుసుకున్నారు. బై 2018 పీపుల్ ఆల్రెడీ నో లైక్ కంపెనీస్ ఆర్ యూజింగ్ అండ్ మెనీ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ హౌ దిస్ AI will help. బట్ చాలా మందికి 2022 దాకా కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎప్పుడు యూస్ చేస్తున్నారంటే 2023 నుండి AI అనేది బాగా యూస్ చేయడం మొదలు పెట్టారు పీపుల్. సో అలాగా నౌ ఇట్ కీప్స్ ఆన్ గోయింగ్ 2026. బట్ 2027 మొత్తం రూల్ చేసేది అంతా ఈ ఆటోమేషనే. ఈవెన్ 2026 లో కూడా ఇప్పుడు చాలా కంపెనీస్ ఆటోమేషన్ బేస్డ్. ఇఫ్ ఐ వాంట్ టు బుక్ అ ఫ్లైట్, I'll create few RAG agents. I make sure the process is done without my manual work. సో ఇందాక అదంతా ఆటోమేషన్. మళ్ళీ ఆటోమేషన్. ఓకే. సో ఇందాక కూడా మీరు చెప్పారు కదా, నేను దానికి చెప్పాను దాని పని చేసుకుంటుందని. మీరు ఇందాక నేను క్లాడ్ కి జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చాను, ఐ వాంట్ దీస్ థింగ్స్ టు బి డిస్కస్డ్. సో నేను ఎగ్జాక్ట్ అవుట్పుట్ ఇచ్చాను కాబట్టి ఇట్ విల్ కమ్ అప్ విత్, అంటే ఇట్ విల్ థింక్ సో మచ్. నేను క్లాడ్ సోనట్ 4.7 కి ఇచ్చాను. సో అదేం చేస్తుందంటే ఇట్ విల్ థింక్ ఇన్ ఎ డీప్ లెవెల్, ఇట్ విల్ అనలైజ్ 100%. ఇక్కడ నేను అనాలిసిస్ లో నేను 50 to 60% నా ప్రాంప్ట్ లో ఇచ్చాను. అది ఇంకా రెస్ట్ యాడ్ ఆన్ చేసుకొని అక్యురేట్ గా ఆన్సర్ ఇవ్వడానికి క్లాడ్ విల్ డూ ఇట్. అంటే ఇట్ విల్ అండర్గో లాట్ ఆఫ్ థింకింగ్, అనాలిసిస్, మెనీ థింగ్స్ టు గెట్ ద అవుట్పుట్. టైం తీసుకుంటుంది దానికి? నో. ఇఫ్ ఐ గో విత్ ద సబ్స్క్రిప్షన్ ప్లాన్, ఇట్ విల్ కమ్ అప్ ది ఆన్సర్ ఇన్ సెకండ్స్. Okay. So almost all tools are like premium. If you want any video with the proper content, we use all pro only. Like we use all pro versions. జనరల్ గా అంటే బేసిక్ లెవెల్ క్వశ్చన్ ఏంటంటే, ఈ వీడియోస్ క్రియేట్ చేస్తుంటారు కదా, మొన్న ఈ మధ్య మన మహేష్ బాబు ప్రభాస్కు సంబంధించి ఒక శ్రీరాముడు పరశురాములా ఒక వీడియో ఎక్కువ వైరల్ అయింది. సో ఇలాంటి వీడియోలు క్రియేట్ చేయాలంటే ఎట్లా? జనరల్ ఆడియన్స్ కోసం బేసిక్ లెవెల్ క్వశ్చన్. సో నార్మలీ ఇలాంటి వాటికంటే దే యూజ్ జెమినై. ఓకే. జెమినై ప్రో ఏంటంటే ఇట్ ఈస్ బెస్ట్ ఇన్ క్రియేటింగ్ ద రియలిస్టిక్ ఇమేజ్ ఆఫ్ యువర్ ఎనీ క్లోన్. నేను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మహేష్ బాబు క్లోన్ చేయాలని అనుకో, విత్ హెల్ప్ ఆఫ్ జెమినై యూ కెన్ డూ ఇట్. ఓకే. ఇంకా విత్ హెల్ప్ ఆఫ్ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే గూగుల్ AI స్టూడియోస్, గూగుల్ AI ఏజెంటిక్ వర్క్ ఫ్లోస్, ఇలా డిఫరెంట్ గూగుల్ అప్డేట్స్ తో వచ్చింది. గూగుల్ హ్యాస్ ఆల్సో కమ్ అప్. సో దాని ద్వారా కూడా వీ కెన్ క్రియేట్ రియలిస్టిక్ హ్యూమన్ ఉన్నట్టు వీ కెన్ మేక్ ఇట్. వీ కెన్ జనరేట్ ద వీడియో యాజ్ పర్ నో ఐ వాంట్ ద వీడియో టు బి లైక్ దిస్ అని అనుకో, ఇట్ విల్ గివ్ వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ లుకింగ్ ఫర్ ద వీడియో. ఎగ్జాక్ట్ ఆన్సర్ నాకు ఆ వీడియో ద్వారా వస్తుంది. కానీ మళ్ళీ ఇక్కడ ప్రాంప్ట్ నాకు ఈ పర్టిక్యులర్ స్పెసిఫికేషన్ కావాలి అనేది నువ్వు పర్టిక్యులర్ గా మెన్షన్ చేయాలి. వితౌట్ ఇట్ ద వీడియో ఎక్స్ప్లెనేషన్ విల్ బి రాంగ్ అగైన్. అంటే యూ విల్ నాట్ డెలివర్ ది ఎగ్జాక్ట్ అవుట్పుట్ టు ద ఆడియన్స్. ఏదైనా నేర్చుకోవాలంటే బేసిక్, అడ్వాన్స్డ్ ఇట్లా ఉంటాయి కదా. ఏఐలో ఫస్ట్ నాకేం తెలియదు ఇప్పటివరకు. నేను ఇప్పటి నుంచే నాకు ఒక పర్టికులర్ ఫీల్డ్లో ఒక సబ్జెక్ట్లో నాకు బాగా తెలుసు, నేను అక్కడ పనిచేస్తూ ఉన్నాను. సో ఇప్పటి నుంచి ఏఐ నేర్చుకోవాలనుకుంటే ఎట్లా, ఏఐలో ఓన్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ బేసిక్ లెవెల్ ఇట్లా ఏమైనా ఉంటుందా? ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలి? ఒక పర్సన్ AI స్కిల్స్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే దే సపోజ్ టు లెర్న్ ఆల్ ద టూల్స్. ఇప్పుడు దే హ్యావ్ టు సిట్ ఫర్ మెనీ మంత్స్ టు గెట్ ఎక్స్పర్ట్ ఇన్ ChatGPT, ఈవెన్ జెమినై కూడా. అలాగే గూగుల్ AI స్టూడియో యూస్ చేయాలన్నా అందులో కూడా మీకు చాలా API కీస్, జెమినై API కీస్ ఎలా యూస్ చేస్తాము. సో దట్ అలాగే కదా ఇప్పుడు కంప్లీట్ అప్లికేషన్ అనేది బిల్డ్ అవుతుంది. సో యూ సపోజ్ టు పర్చేస్ అన్ API కీ. అంటే ఈ టూల్స్ లో ఏంటంటే యువర్ ప్రాసెస్ విల్ బి సింప్లిఫైడ్. అంటే ఒక పర్టిక్యులర్ టూల్ ని ఇఫ్ యూ వాంట్ టు మాస్టర్ ఇట్ విల్ టేక్ మంత్స్, బట్ యూ విల్ గెయిన్ దట్ ఎగ్జాక్ట్ అవుట్పుట్. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ క్లాడ్ బేసిక్స్ ఏంటంటే పీపుల్ జస్ట్ నో లైక్ ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తే ఐ విల్ గెట్ దిస్ అవుట్పుట్ అని. బట్ ఇఫ్ యువర్ ప్రాంప్ట్ ఈస్ నాట్ కరెక్ట్, ద అవుట్పుట్ వోంట్ బి కరెక్ట్ కాదు కదా. జస్ట్ లేకపోతే ఏదో సపోజ్ పర్టిక్యులర్ డాక్యుమెంట్, పర్టిక్యులర్ PDF నేను క్లాడ్కి ఇచ్చేసేసాను. అది ఏంటంటే ఆ డాక్యుమెంట్ అంతా రీడ్ చేసేసేసి అవుట్పుట్ ఇస్తుంది. ఇన్ ద ప్రాసెస్ ద టోకెన్ విల్ బి యూజ్డ్. అగైన్ యూ సపోజ్ టు గో ఫర్ ద
మోర్ సబ్స్క్రిప్షన్ ప్లాన్, ద లాస్ట్ వర్షన్. సో అదంతా అవ్వకుండా ఉండాల్సిందంటే యూ సపోజ్ టు మేక్ ఫ్యూ మోడిఫికేషన్స్ ఇన్ ద సెట్టింగ్స్, లైక్ కనెక్టర్స్ హెల్ప్ తీసుకోవడం, ప్లగిన్స్ హెల్ప్ తీసుకోవడం. All this will create your output in a better way. So instead of PDFs, documents, bulk things అన్ని క్లాడ్కి ఇచ్చే బదులు you just give a simple image or any screenshot, క్లాడ్కి ప్రాంప్ట్ ఎగ్జాక్ట్గా ఇచ్చేస్తే అది అవుట్పుట్ మీకు యాక్యురేట్గా ఇస్తుంది. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు డెవలప్ ఎ వీడియో, సో అందులో కూడా నేను ఎగ్జాక్ట్ నా కంటెంట్ అనేది యాక్యురేట్గా ఉండాలి. దెన్ ద వీడియో ఈజ్ with 100% what you want to deliver to the audience. అంటే ఇప్పుడు connectors, if I want to design a beautiful website, which I'm unable to do అంటే I can do it with the UI UX designer, but it will take almost, if a UI UX designer will almost take 2 to 3 weeks to complete an e-commerce store. But with the help of Claude, you can make the design, అంటే దెర్ ఈస్ అన్ స్కిల్ సెట్. అక్కడ మనము డిజైన్ అనేది థింగ్ని దీంట్లోకి ఇంక్లూడ్ చేసి ఫ్యూ కనెక్టర్స్తో కనెక్ట్ చేసి దెన్ ద అవుట్పుట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్ టు బి డిజైన్. లైక్ యానిమేటెడ్ కావాలంటే యానిమేటెడ్ విధంగా, రియలిస్టిక్గా కావాలంటే రియలిస్టిక్ విధంగా, ఫ్యూ సెట్టింగ్స్ వల్ల వీ కెన్ గెట్ ద ఎగ్జాక్ట్ ప్రాంప్ట్. అంటే క్లాడ్లో 100% డిజైనింగ్ స్కిల్స్ మీకు ప్లస్. ఓకే. You can create a 2 professional an e-commerce store with the help of Claude, which I'm already doing it. ఓహో. సో ఇప్పుడు అందరూ చాలా నేర్చుకుంటారు, మాన్యువల్గా చేసేదాన్ని ఏఐతో చేస్తుంటారు. ఇట్లా కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత మాన్యువల్గా చేసే పరిస్థితి ఉంటుందా? అంటే మాన్యువల్గా చేయాల్సిన పరిస్థితి వస్తే ఎట్లా, ఒకవేళ చేయగలుగుతారా? ఇంకా మాన్యువల్గా చేయాల్సిన వర్క్ లైక్ ఆఫ్టర్ 5 years ఉండకపోవచ్చు 100%. ఎందుకంటే ఒక డిజైనర్ పర్సన్కి అగైన్ మళ్ళీ డిజైనర్ పర్సన్ని 100% ఎవరు రీప్లేస్ చేయలేరు. ఓకే. ఇప్పుడు నా డిజైనింగ్ స్కిల్స్ నేను అక్కడ ప్రాంప్ట్లో ఇవ్వకపోతే నాకు ఆ పర్టికులర్ అవుట్పుట్ రాదు. ఇది ఏంటంటే నాకు హెల్ప్ చేస్తుంది ప్రాసెస్లో. ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ ఫర్ 2 weeks, I'm able to sit for 1 day and complete it. సో ఇక్కడ ప్రొడక్టివిటీ ఓవరాల్ ఇంక్రీజ్ అవుతుంది, అంతేకాని ఇట్ ఈస్ నాట్ రీప్లేసింగ్ ఇట్. వితౌట్ మై డిజైనింగ్ నాలెడ్జ్ నా అవుట్పుట్ 100% యాక్యురేట్గా ఉండదు. బట్ విత్ ఫ్యూ సెట్టింగ్స్ అండ్ ఫ్యూ కనెక్టర్స్ అండ్ ఫ్యూ ప్లగ్ఇన్స్ అండ్ మెనీ థింగ్స్, లైక్ కొన్ని సీక్రెట్ కోడ్స్ ఉంటాయి, అది చేస్తే మన అవుట్పుట్ యాక్యురేట్గా వస్తుంది అని చెప్పడానికి. సో అంటే ఒక 5 years తర్వాత మళ్ళీ ఇంకా మాన్యువల్ గా చేసే అవసరం రాదంటారు వాళ్ళు. 100% ఇంకా మాన్యువల్ వర్క్ పీపుల్ విల్ నాట్ షో ఇంట్రెస్ట్ ఇన్ డూయింగ్ ద సేమ్ టాస్క్, and companies are not interested in the person who is doing the same repetitive task, the same data entry jobs, the same customer support. All those will be done with the help of AI. So the companies wants to hire a person who can do all this. So there's agentic workflows, automation, all those will come into the picture, and companies, business owners are in need of this. It is hard to build, but once it is set up, the solution is accurate as per the business needs or companies are looking for. సో మళ్ళీ ఏదైనా కొత్తగా ఇన్నోవేటివ్గా చేయాలనుకుంటే మన హ్యూమన్ బ్రెయిన్ తోని మనం ఆ ఇన్నోవేటివ్గా డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రాంప్ట్ ద్వారా ఇచ్చి మళ్ళీ ఏతో చేయించుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ దీన్ని రిపీటెడ్ గా డన్ సేమ్ ఏదంటే రిపీటెడ్ గా చేసే పని ఫాస్ట్ గా ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఇప్పుడు మళ్ళీ అదే హ్యూమన్ మ్యాన్ పవర్ ఇక్కడ రెడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే దీక్షిక గారు, ఓవరాల్ గా మీరు ఆడియన్స్ కి AI గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓవరాల్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, యాజ్ అన్ AI స్ట్రాటజిస్ట్ ప్రతి టూల్ని యూ మాస్టర్ ఇట్, ఆర్ ఎల్స్ అట్లీస్ట్ యూ నో ద బేసిక్, సో దట్ మీ ఉన్న జాబ్ ప్రొఫెషనల్స్లో మీరున్న వర్క్ కండిషన్స్లో రెగ్యులర్ టాస్క్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఫర్ మెనీ అవర్స్ AI హెల్ప్ తీసుకొని ఈ టూల్స్ని కోపప్ అయ్యి ఇంప్లిమెంట్ చేసుకొని ఎగ్జాక్ట్గా అవుట్పుట్ తెచ్చుకోండి. AI అనేది ఒక ప్లస్ మీకు. సో టేక్ ద హెల్ప్ ఆఫ్ AI అండ్ మేక్ ద రిజల్ట్ అండ్ మేక్ యువర్ అవుట్పుట్ యాక్యురేట్. సో AI హెల్ప్ తీసుకోండి, AI స్కిల్స్ని యూటిలైజ్ చేసుకోండి. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంప్రూవింగ్ ఇట్, learn from any trainer or get it trained, or else get it trained from myself, and you get the accurate మీకు అనుకున్న రిజల్ట్ ఈజీగా ఫాస్ట్గా వచ్చే విధంగా చేసుకోవచ్చు.
సో మీ ప్రొఫెషనల్ ల్యాడర్, మీ ప్రొఫెషనల్ కెరియర్ సక్సెస్ ఫాస్ట్గా రావాలి అంటే ఏఐ స్కిల్స్ కోపప్ అవ్వాల్సిందే. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇది దీక్షిక గారు ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ 5 yearsలో మొత్తం ఏఐ అన్ని రంగాల్లో ఉండబోతుంది. సో ఖచ్చితంగా ఇప్పటి నుంచైనా మీరు ఏఐ నేర్చుకోవడం, ఏఐ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడం, నేర్చుకోవడం, ఏఐతో కోపప్ అవ్వడం స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.